హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అంబ్రిల్లాలో డబుల్ లేయర్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికి మనం ముందుగా అయితే పేపర్ కటింగ్ చేసుకోవాలి. నాది ఫస్ట్ లేయర్ 9 ఇంచెస్ తీసుకుంటున్నాను, సెకండ్ లేయర్ 5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఈ విధంగా మన వీడియోలో చూపించినట్టు పేపర్ కటింగ్ అయితే చేసుకోవాలి. నాది ఫస్ట్ లేయరు 5 ఇంచెస్, సెకండ్ లేయర్ 9 ఇంచెస్. ఈ విధంగా రెండింటిని తీసుకొని ఒక పిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం మిడిల్లో నుంచి ఈ కార్నర్ వరకు 3.5 లేదా 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత దానికి సగానికి మళ్ళీ మార్కింగ్ చేసుకొని ఒక 2 నుంచి 2.5 ఇంచెస్ వరకు లెంగ్త్ పెట్టుకొని ఒక ఆర్మ్ హోల్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇది మనకి ఆర్మ్ హోల్ అండి. మన ఆర్మ్ హోల్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు మనం కరెక్ట్గా మెజర్ చేసి ఆర్మ్ హోల్ని డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నామంటే మనకి 2 లేయర్స్ రెడీ అయిపోతాయి. ఫస్ట్ లేయరు అండ్ సెకండ్ లేయరు ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు పేపర్ కటింగ్ తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కటింగ్ చేసుకుంటాము. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈజీగా ఎలా కుట్టాలో చెప్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఈ విధంగా 4 లేయర్స్లో నేను క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత దాని మీద హ్యాండ్ పేపర్ కటింగ్ అయితే పెట్టాను. దానిపైన నేను కటింగ్ చేసుకుంటున్నాను. నాకు ఒకేసారి 2 హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోతున్నాయి. క్లాత్ వచ్చి నాకు 4 లేయర్స్లో ఉంది. మనం క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో ఆ విధంగా మనం క్లాత్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఎక్కడ సరిపోతుందో చూసుకొని మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ డబల్ హ్యాండ్ లేయర్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండీగా ఉన్న డిజైన్ ఇది. మీరు ఈజీగా అయితే దీన్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫస్ట్ లేయర్ని కూడా నేను 4 ఫోల్డింగ్స్ వేసేసి క్లాత్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. నాకు ఇక్కడ 2 లేయర్స్ ఒకేసారి కట్ అవుతున్నాయి. అదొకటి గమనించండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాము. ఆర్మ్ హోల్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత మనం ఎడ్జెస్ని అయితే ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఇది కొంచెం నాకు రబ్బర్ క్లాత్ లాగా ఉంటుంది ఈ బ్లౌజ్ పీస్ నాకు. సో నేను అందుకనేసి దీన్ని ఫోల్డింగ్ చేసేటప్పుడు కొంచెం వెరైటీగా అయితే స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఈ విధంగా 2 లేయర్స్ని కటింగ్ చేసేసుకున్నామంటే మనకి హ్యాండ్స్ రెడీ అయిపోతాయి. నేను కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ కొంచెం వీడియోని స్లో చేసుకొని రెండోసారి అయితే చూడండి. ఈ విధంగా ఒక ఎడ్జ్ని అయితే తీసుకున్నాను. ఇది రబ్బర్ క్లాత్ కాబట్టి నేను జస్ట్ ఫోల్డింగ్ అనేది చేయకుండా జస్ట్ అట్లాగా మిషన్కి ఒక ఫోల్డింగ్ ఇస్తే స్టిచ్ అయితే పడుతుంది. ఇలా స్టిచ్ చేసినందుకు మనకు జిగ్జాగ్ చేస్తే ఎలా ఫినిషింగ్ వస్తుందో ఆ విధంగా ఫినిషింగ్ వస్తుంది. చూడండి, వెనకాల పట్టుకొని చిన్నగా నేను లాగుతున్నాను, స్టిచ్ అయితే పడుతుంది. ఇది మనం జిగ్జాగ్ చేస్తే ఎలా వస్తుందో అలాగే వస్తుంది. మంచి ఫినిషింగ్తో అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, దగ్గరగా కూడా చూపిస్తాను స్టిచ్ ఎంత ఫినిషింగ్తో వస్తుందో. రబ్బర్ క్లాత్ని ఇలా కానీ మనం స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా నేను 4 హ్యాండ్స్ని లేయర్స్ని స్టిచ్ చేసేసుకొని రెడీ చేసేసుకుంటాను. ఈ విధంగా లేయర్ హ్యాండ్స్ కుట్టేటప్పుడు మనకి కొంతమంది లైనింగ్ అటాచ్ చేయమంటారు, కొంతమంది లైనింగ్ వద్దని చెప్తారు. కానీ మనం కస్టమర్ ఎలా అడిగితే అలా స్టిచ్ చేయడం మంచిది. ఎందుకంటే ఒకసారి స్టిచ్ చేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చెయ్యి కనిపిస్తుంది అని చెప్పినప్పుడు మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ హ్యాండ్ అటాచ్ చేయాలంటే మనకు కష్టం అవుతుంది. సో స్టిచ్ చేసేటప్పుడే కస్టమర్ని అడిగి వాళ్ళకి లైనింగ్ కావాలా వద్దా అనేసి మనం కనుక్కొని ఒకేసారి స్టిచ్ చేసామంటే మనకి మళ్ళీ వర్క్ని చేసిందే మళ్ళీ చేయాల్సిన అవసరం లేకుండా బాగుంటుంది. నాకైతే ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి. మీకు కూడా జరుగుంటే కామెంట్ చేయండి. ఈ విధంగా ఒక లేయర్ని ఇంకొక దాని మీద వేసి నేను స్టిచ్ చేసేస్తున్నాను.
ఇది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూడ్డానికి కూడా ట్రెండింగ్‌గా ఉంటుంది. బాగుంటుంది. ఇదే కాదండి, మీకు స్టిచ్చింగ్‌కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏ హ్యాండ్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. మ్యాక్సిమం వీడియో పెట్టడానికైతే ట్రై చేస్తాను. ఈ విధంగా నేను హ్యాండ్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. దీనికి నేను అటాచ్ చేసేసిన తర్వాత మిడిల్ చూసుకొని దీనికి నేను అటాచ్ చేస్తాను. తర్వాత దీన్ని నేను బ్లౌజ్ పీస్కి అయితే అటాచ్ చేస్తున్నాను. చేసిన తర్వాత కూడా నేను లాస్ట్ వరకు వీడియో చూడండి. లాస్ట్ వరకు వీడియో చూసారు అంటే మీకు కంపల్సరీ నచ్చే ఉంటుంది. ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ట్రెండీగా మారిన రోజ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. దాన్ని కూడా మీరు ఒకసారి కావాలి అంటే వాచ్ చేయండి. ఈజీగా ఎలా కుట్టాలో నేను టిప్స్తో పాటు మీకు చెప్పున్నాను. చూడండి, స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి లుక్ అయితే ఇలాగా వస్తుంది. 2 లేయర్స్, ఒకటి చిన్న లేయరు, ఒకటి పెద్ద లేయరు. దీన్ని ఇప్పుడు నేను బ్లౌజ్ పీస్కి అటాచ్ చేస్తాను. మనం బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ కుట్టి పెట్టేసుకున్నాను. దీనికి జస్ట్ హ్యాండ్ ఒకటే అటాచ్ చేయాలి. నేను మిడిల్ నుంచి హ్యాండ్ అటాచ్ చేస్తాను. ఇలా అటాచ్ చేసాము అంటే మనకి ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.